పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ రహస్యాలు ఏంటి? గీతాంజలి మృతిపై బయటపడ్డ సంచలన నిజాలేంటి? గీతాంజలి మృతిపై అసలు పోలీసులు ఏం చెప్పారు? పోలీసులకి ఉన్న అనుమానం ఏంటి? ట్రైన్ లో గీతాంజలి జరిగిన దాని గురించి పోలీసులు ఏం చెప్పారు? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 7వ తేదీన గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నం చేసిన గీతాంజలిని వెంటనే జీజీహెచ్ కు తరలించినట్టు చెప్పారు. రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. రైల్వే పోలీసుల దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా మనస్తాపానికి గురైందని తేలిందన్నారు. రైల్వే పోలీసులు కేసును తెనాలి 1 టౌన్ కు ట్రాన్స్ఫర్ చేశామని ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. అక్కడ ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేశామన్నారు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. డిజిటల్ ఫుట్ ప్రింట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నామని, కొన్ని ఫేక్ ఐడీలు, కొన్ని ఒరిజినల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని, ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. ఈ ఘటన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లింది. దీనిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే బాధిత కుటుంబానికి తన సంతాపం తెలియజేశారు. అంతేకాకుండా 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడటం సబబు కాదు అన్నారు. మహిళలపై ట్రోలింగ్ కు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి మృతిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే 28 ఏళ్ల మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 7వ తేదీన గీతాంజలి ఆత్మహత్యాయత్నం చేసిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నం చేసిన గీతాంజలిని వెంటనే జీజీహెచ్ కు తరలించినట్టు చెప్పారు. రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. రైల్వే పోలీసుల దర్యాప్తులో సోషల్ మీడియా పోస్టింగ్స్ ద్వారా మనస్తాపానికి గురైందని తేలిందన్నారు. రైల్వే పోలీసులు కేసును తెనాలి 1 టౌన్ కు ట్రాన్స్ఫర్ చేశామని ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. అక్కడ ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేశామన్నారు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. డిజిటల్ ఫుట్ ప్రింట్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తున్నామని, కొన్ని ఫేక్ ఐడీలు, కొన్ని ఒరిజినల్ ఐడీలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అసభ్యకర పోస్టింగ్స్ పెట్టిన వారిని గుర్తిస్తామని, ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టేది లేదని ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. ఈ ఘటన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లింది. దీనిపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే బాధిత కుటుంబానికి తన సంతాపం తెలియజేశారు. అంతేకాకుండా 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే విధంగా మాట్లాడటం సబబు కాదు అన్నారు. మహిళలపై ట్రోలింగ్ కు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గీతాంజలి మృతిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.